నమస్తే వెల్కమ్ టు ఆంధ్రప్రభ నేను ప్రశాంత్. ప్రస్తుతం గోల్డ్ అండ్ సిల్వర్ రేట్లు ఏ విధంగా ఉన్నాయి, ఇప్పుడు కొనొచ్చా కొనకూడదా, రాబోయే రోజుల్లో ఏ విధంగా ఉండబోతున్నాయి, తగ్గుతుందా పెరుగుతుందా అనే పూర్తి వివరాలు అయితే చూద్దాం ఈ వీడియోలో. సో ఈ వీడియోలో చూసే ముందు మనము ఒకసారి సిల్వర్ గురించి మాట్లాడుకునే ముందు మరి గోల్డ్ ముఖ్యంగా మనకి బంగారం ధరల గురించే చాలా ఇంపార్టెంట్ కాబట్టి అదేవిధంగా చాలామంది ఇప్పుడు బంగారం కూడా కొనేందుకు చాలామంది రెడీ అవుతున్నారు. అంటే బంగారం కూడా ఇప్పుడు అసలే పెళ్ళిళ్ళ సీజన్ కాబట్టి బంగారం కూడా చాలామంది కొంటున్నారు కాబట్టి మరి ఇప్పుడు అసలు ఎంత ఉంది, ప్రైస్ ఎంత ఉంది, మరి రాబోయే రోజుల్లో ఇంకా ఎంత ఉండబోతుంది అనేది ఒక్కసారి మనం చూస్తే కనుక ప్రజెంట్ మనం ఒక్కసారి చూస్తే మనకి 24 క్యారెట్ గోల్డ్ 10 గ్రామ్స్ గోల్డ్ వచ్చేసి మనకి 1,54,040 రూపీస్ అయితే ఈ రోజుకైతే ఉంది. అండ్ మనకి ఇప్పటికే ఇంటర్నేషనల్ హాలిడే కాబట్టి ఇప్పుడు సాటర్డే సండే అయితే అండ్ మనకి ప్రజెంట్ అయితే 1,54,000 అలా ఆ రేంజ్లో అయితే ఉంది. మనకి 1,54,000 రేంజ్లో అయితే ఉంది. సో నిన్నటితో కంపేర్ చేసుకుంటే మనకు కొంచెం అయితే పెరగడం అయితే జరిగింది. అంటే నిన్న నైట్ వరకు అయితే కొంచెం పెరగడం అయితే జరిగింది. అంటే మనము నిన్న మనం ప్రీవియస్ వీడియోలో కూడా మాట్లాడుకున్నాం. ఇంతకుముందు ప్రీవియస్ వీడియోలో కూడా మనకి 55,000 రేంజుల్ని అంటే 1,55,000 రేంజుల్నే మనం అప్ అండ్ డౌన్ అనేది కొంచెం అవుతూ ఉంటుంది. అంటే ఏదైతే మనకి 500, 1000 రూపాయలు ఈ మధ్య మనకు ఒక 4 డేస్ నుంచి చూసుకుంటే కనుక ఇదే ప్రైస్లో అంటే ఇదే లెవెల్లో అయితే మనకి ఇదే బ్యాలెన్స్లో అయితే కనిపిస్తూ ఉంది. మనకి గతంలో చూసుకున్నట్టయితే కనుక ఏదైతే వార్ ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా వార్ ఉందో అప్పుడు మనం చూసుకుంటే కనుక 1,60,000 నుంచి 1,65,000 మధ్యలోనే అప్ అండ్ డౌన్ అనేది మనం చూసాము. అలాంటిది మరి ఇప్పుడు చూసుకుంటే కనుక ఒక 4-5 డేస్ నుంచి అయితే మనకి 1,55,000 54,000 మధ్యలోనే మనకి ఆ రేంజ్‌లోనే కనిపిస్తూ ఉంది. అయితే మనకి వార్‌కి ఎంత వరకు తగ్గిందో మనమైతే చూసాము. దాదాపు 1,53,000 వరకు 1,52,000 వరకు ఏదైతే 24 క్యారెట్ గోల్డ్ 10 గ్రామ్స్ గోల్డ్ ఏదైతే ఉందో అదైతే అంతవరకు తగ్గడం చూసాము. అలాంటిది మళ్ళీ వితిన్ 20 డేస్‌లోనే వితిన్ షార్ట్ టైంలోనే మనకి ఎంత వరకు పెరిగిందో మనమైతే చూస్తూనే ఉన్నాము. ఈవెన్ మనకి ఇప్పుడు వచ్చేసి 1,55,000 వరకు అయితే రావడం అయితే జరిగింది. ఈ రోజుకి 1,54,000 ఉంది. మళ్ళీ రేపు 1,55,000 అలా పెరుగుతూనే వస్తుంది తప్ప మనకు కొంచెం మాత్రమే తగ్గుతూ ఉంది. మళ్ళీ ఆటోమేటిక్‌గా రూ. 1,000, 2,000 అలా పెరుగుతూనే వస్తుంది. అంటే ఇక్కడ మనకి 2% అలా పెరిగితే జస్ట్ ఒక 0.5%, 1% మాత్రమే తగ్గుతుంది. మళ్ళీ వితిన్ షార్ట్ టైంలోనే ఎంత పెరుగుతుందో మనమైతే చూస్తూనే ఉన్నాం. మరి ఇది ఇంతవరకు పెరిగే అవకాశాలు ఉన్నాయని అంటే గనుక మనకి నిపుణులు చెప్తున్న ప్రకారం అయితే మనకి గోల్డ్ అనలిస్టులు చెప్తున్న ప్రకారం అయితే 1,60,000 వరకు అయితే మళ్ళీ వెళ్ళే ఛాన్సెస్ అయితే ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి యాజ్ ఎ మార్కెట్ ప్రకారం అయితే అని చెప్పేసి కూడా చెప్తూ ఉన్నారు. మనకి 22 క్యారెట్ గోల్డ్ 10 గ్రామ్స్ గోల్డ్ ఎంత ఉంది అని ఒక్కసారి మనం చూస్తే కనుక 1,41,200 రూపీస్ అయితే ఈ రోజుకైతే ఉంది. 1,41,200 రూపాయలు అయితే ఉంది. ఇది కూడా మనకి ఒక్కసారి వార్ మధ్యలో చూసుకుంటే కనుక 1,27,000, 1,26,000 వరకు కూడా తగ్గిన ఛాన్సెస్ అయితే మనం చూసాము. అలాంటిది ఇప్పుడు మళ్ళీ తీరా చూస్తే కనుక వితిన్ షార్ట్ టైంలోనే ఎంత పెరిగిందో మనం అయితే చూస్తూనే ఉన్నాం. అంటే ఒక్కోసారి మనకి ఎలా అంటే రూ. 1,000 అలా అలా మెల్లిగా పెరుగుతూ వచ్చింది. కానీ ఇలా వితిన్ షార్ట్ టైంలోనే ఇంత తక్కువ రోజుల్లోనే మనకి ఎప్పుడైనా కొంచెం ఎక్కువ పెరిగిందా అని అంటే కనుక అది ఈ మధ్య కాలంలోనే అని చెప్పుకోవాలి. ఎందుకంటే మనకి వితిన్ 20 డేస్‌లోనే మనకి ఇంతగానం పెరిగింది. వార్ మధ్యలో కూడా వితిన్ షార్ట్ టైంలోనే అంతగానం తగ్గడం కూడా జరిగింది. అంటే వితిన్ మనకి ఏదైతే ఒక 15 డేస్ ఇప్పుడు వార్ ఏదైతే జరిగిందో ఒక నెల రోజులు. సో ఇప్పుడు అంటే పూర్తిగా కామ్ అయిపోయింది అని కూడా అనుకోవద్దు. ఇప్పుడు జస్ట్ కామ్‌గా ఉంది అంతే మాత్రం. కానీ ఇంకా చర్చలైతే జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఒకవేళ మళ్ళీ వార్ గనుక వార్ జరిగితే గనుక మళ్ళీ తగ్గే ఛాన్సెస్ అయితే ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి. తగ్గే ఛాన్సెస్ కూడా ఉంటాయని చెప్పేసి కూడా మనకి గోల్డ్ అనలిస్టులు చెప్తున్న ప్రకారం అయితే ఎంతవరకు తగ్గొచ్చు అని అంటే కనుక మనకి ఏదైతే మనకి 1,27,000 వరకు అయితే వెళ్ళిందో సేమ్ అంతే మళ్ళీ మనకు ఒక 1,30,000 వరకు 1,28,000 వరకు అలా వెళ్ళొచ్చు తప్ప మళ్ళీ 1,00,000 వరకు 70,000 వరకు 90,000 వరకు అలా మాత్రం వెళ్ళే ఛాన్సెస్ అయితే అస్సలు లేవు. ఆల్రెడీ అంత పెద్ద వార్ చూసాం. ఆ వార్‌లోనే మనం క్రూడ్ ఆయిల్ ఏ విధంగా పెరిగింది అండ్ డాలర్ ఏ విధంగా బలపడింది, రూపీ ఏ విధంగా స్ట్రాంగ్ అయింది అని పూర్తి మనము అన్నీ చూసాము. అలాంటిది మనకి 1,27,000 వరకు మాత్రమే తగ్గింది. అదేంటి అన్నీ పెరిగాయి కదా, మరి గోల్డ్ ఎందుకు తగ్గింది అని అంటే గనుక ఎప్పుడైతే మనకి క్రూడ్ ఆయిల్ రేట్ పెరుగుతూ ఉంటుందో ఆటోమేటిక్‌గా గోల్డ్ రేట్ అనేది తగ్గుతూ ఉంటుంది. ఎప్పుడైతే డాలర్ రేట్ బలపడుతూ ఉంటుందో ఆటోమేటిక్‌గా మనకి ఇక్కడ మనకి డాలర్ రేట్ బలపడ్డప్పుడు గోల్డ్ రేట్ అనేది తగ్గుతూ ఉంటుందన్నమాట. సో అదే విధంగా మనకి ఇక్కడ గోల్డ్ రేట్ అనేది తగ్గడం జరిగింది. మరి ఇంకేమైనా తగ్గే అవకాశాలు ఉన్నాయా? ఇప్పుడు మనకు పెరిగే అవకాశాలే ఎక్కువ ఉన్నాయని చెప్తున్నారు కదా అని అంటే గనక ఎప్పుడు తగ్గే అవకాశాలు ఉన్నాయంటే గనక మనకి యూక్రెయిన్ లాంటి కొన్ని కంట్రీస్ అయితే భారత్‌కి సేల్ చేస్తున్నట్టు తెలుస్తూ ఉంది. ఒకవేళ మార్కెట్ ప్రైస్ ప్రకారం కాకుండా మనకి ఒకవేళ భారత్ గనుక తక్కువ ప్రైస్‌కి తీసుకొని మార్కెట్ ప్రకారం చూసుకొని అప్పుడు గనుక మనకి జీఎస్టీ ఇవన్నీ చూసుకొని గనుక అప్పుడు మనకి కొంచెం తగ్గే అవకాశాలు ఉంటాయి.
మరీ పూర్తిగా కాదు, ఒక 5-10 వేలు మాత్రమే తగ్గే అవకాశాలు ఉంటాయని చెప్పేసి మనకి నిపుణులు అయితే చెప్తున్న ప్రకారం అయితే కొంచెం తగ్గే అవకాశాలు ఉంటున్నాయని చెప్పేసి అయితే చెప్పడం జరుగుతుంది. మరి ఇక సిల్వర్ విషయానికొస్తే సిల్వర్ ఏ విధంగా ఉంది అని ఒక్కసారి మనం చూస్తే గనుక మనకి వార్ మధ్యలో కూడా సిల్వర్ చూసాము. ఏ విధంగా ఉంది 2,20,000 వరకైతే తగ్గడం జరిగింది. ఎప్పుడైతే వార్ జరిగిందో అంత వరకైతే తగ్గడం జరిగింది. కానీ అప్పుడు కూడా మన ప్రీవియస్ వీడియోలో అయితే చెప్పడం జరిగింది. ఎప్పుడైతే వార్ కామ్ అవుతుందో ఆటోమేటిక్‌గా మళ్ళీ సిల్వర్ అయితే దూసుకెళ్తుంది అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. అదే విధంగా ఇప్పుడు సిల్వర్ కూడా 2,70,000 వరకైతే ఎళ్ళడం జరిగింది. ఇప్పుడు అదే మధ్యలో వాల్యూ మధ్యలో అయితే ఉన్నట్లయితే మనకు ఇప్పుడు కనిపిస్తూ ఉంది. అంటే మళ్ళీ ఇంకా ఏమైనా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయా అంటే గతంలో మనం ఆల్రెడీ చూసాం. సిల్వర్ 4,00,000 వరకైతే ఎళ్ళడం మనం చూసాము. మరీ అంత వరకైతే ఎళ్ళకపోవచ్చు కానీ 3,00,000 వరకైతే ఎళ్ళే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయని చెప్పేసి కూడా మనకు అనాలిసిస్ చేసిన ప్రకారం అయితే మనకి గోల్డ్ అనలిస్టులు చెప్తున్న ప్రకారం కూడా గోల్డ్ అండ్ సిల్వర్ అనలిస్టులు చెప్తున్న ప్రకారం కూడా మనకి ఇక్కడ ఇదైతే కనిపిస్తూ ఉందన్నమాట. అంటే కొంచెం పెరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని చెప్పేసి. సో ఇక్కడ ఇప్పటికీ కూడా మరి కొనొచ్చా కొనకూడదా అని అంటే కనుక ఏదైతే 1,60,000తో కంపేర్ చేసుకుంటే గోల్డ్, సో ఇప్పుడు అది అట్లాంటిది మనకి 1,54,000 అయితే ఉంది. అదే మనకి 22 క్యారెట్ గోల్డ్ చూసుకుంటే కనుక ఇప్పుడు 1,41,000 అంటే 1,60,000తో కంపేర్ చేసుకుంటే 65,000తో కంపేర్ చేసుకుంటే ఇది కొంచెం బెటరే కాబట్టి ఇప్పటికీ కూడా మించిపోయింది ఏం లేదు, కొనుక్కోవచ్చు అని చెప్పేసి కూడా చెప్తూ ఉన్నారు. కాబట్టి మనకి ఇక్కడ ఏంటంటే దాంతో కంపేర్ చేసుకుంటే ఇది కొంచెం అట్లీస్ట్ మనకి తక్కువనే, అంటే 1,60,000 నుంచి కంపేర్ చేసుకుంటే అట్లీస్ట్ ఒక 10,000 కూడా మనకి బెనిఫిటే కాబట్టి ఇప్పటికి కూడా మించిపోయింది ఏం లేదని అనుకోవచ్చు అని కూడా మనకి ముఖ్యంగా నిపుణులు అయితే చెప్పడం జరుగుతూ ఉంది. అండ్ మనకి పెరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి, తగ్గే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి అంటే తగ్గే ఛాన్సెస్ 20% ఉంటే పెరిగే ఛాన్సెస్ 80% కనిపిస్తున్నాయి ఈ మధ్య కాలంలో. ఇప్పుడు మనకి ఈ ఇయర్‌లో మాత్రం మరి తగ్గే ఛాన్సెస్ అంటే ఇప్పుడు ఏవైతే మాట్లాడుకున్నామో కొన్ని రీజన్స్ అవి దానికి కూడా చాలా టైం పడుతుంది కాబట్టి అండ్ వార్ ఒకవేళ అవుతేనే కనుక మనకి తగ్గే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి సో అప్పుడు మనకి ఏదైతే మనకి ఈ ఇయర్ ఎండ్ లోపు కొంచెం అప్పుడు ఏమైనా తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. ఒకవేళ 5,00,000 అలా తీసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే అట్లీస్ట్ 2,00,000, 2,50,000 వరకు అయితే తీసుకోవచ్చు. అండ్ సిల్వర్ మీద కూడా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా అంటే కనుక వార్ మధ్యలో ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేశారో మనకి 2,20,000, 2,30,000 ఉన్న వాళ్ళు ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేశారో వాళ్ళు మాత్రం యాజ్ ఎ బిజినెస్‌గా చూస్తే కనుక వాళ్ళు మాత్రం మంచి ప్రాఫిట్ పొందుతున్నారనే అనుకోవచ్చు. మంచి ప్రాఫిట్ పొందుతున్నారు కూడా. సో ఎందుకంటే మనకి ఆ ప్రైస్‌తోని ఈ ప్రైస్‌తోని కంపేర్ చేసుకుంటే వాళ్ళు ఒక బల్క్‌లో తీసుకుంటారు కాబట్టి సో ఎంత ప్రాఫిట్ పొందుతున్నారో ఒక్కసారి ఊహించుకోండి. సో ఇప్పటికీ కూడా మనకి మళ్ళీ కొంచెం పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఎవరైతే తీసుకుందాం అనుకుంటారో అట్లీస్ట్ కొంచెమైనా తీసుకుంటే వాళ్ళకి కొంచెం బెనిఫిట్‌గానే ఉంటుందని అనుకోవచ్చు. ఎందుకంటే మనకి గోల్డ్ అనేది కొంచెం పెరిగే ఛాన్సెస్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. రోజు మనం చూస్తూనే ఉన్నాం. దాదాపు ఒక 15 రోజుల నుంచే చూసుకుంటే కనుక ఎంత ఇంక్రీజ్ అయిందో ఒక్కసారి ఊహించుకోవచ్చు. సో అంత ఇంక్రీజ్ అయింది. సో ఫైనల్‌గా మరి కొనుక్కోవచ్చా కొనుక్కోరాదా అని అంటే కనుక యెస్, ఇక్కడ మనకి పెరిగే ఛాన్సెస్ కొంచెం కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి కొంచెం ఇన్వెస్ట్మెంట్ అయితే చేసుకోవచ్చు. ఈవెన్ గోల్డ్ మీద అయినా కానీ సిల్వర్ మీద అయినా ఇన్వెస్టర్స్‌కి కూడా మంచి ఒక టైం అనేది చెప్పుకోవాలి. ఒక వార్ మధ్యలో మాత్రం వాళ్ళకి మాత్రం ఒక గుడ్ న్యూస్ అనేది చెప్పుకోవాలి. వాళ్ళకి మాత్రం ఒక మంచి ప్రాఫిట్ పొందిన వాళ్ళే అవుతున్నారని కూడా కనిపిస్తూ ఉంది. అవుతున్నారు కూడా, మనం చూస్తూనే ఉన్నాము. సో చూసారు కదా గోల్డ్ అండ్ సిల్వర్ ఇన్ఫర్మేషన్. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి ఆంధ్రప్రభ లైఫ్ ఛానల్.